సాంబశివరావు నీరుకొండ మాది విలేజ్. సార్ మనం చూసాము గతంలో ఇసుక అనేది బంగారం అయిపోయింది ఒకనొక పరిస్థితిలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇసుక అందుకు చాలా మంది చనిపోయిన పరిస్థితి ఉంది, ఎందుకంటే పన్నులు సరిగా లేక అప్పులు అయ్యి. కానీ ఇప్పుడు మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచిత ఇసుక అనే ఇచ్చి అందరికీ గత సోమవారం నుంచి చూస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇసుక అప్పట్లో బంగారం కంటే ఎక్కువగా ఉందలేండి, దొరకలేదు. చాలామంది కష్టపడి ఏదో కట్టుకోలేక కొన్ని కన్స్ట్రక్షన్స్ ఆగిపోయి చాలా బాధపడ్డారు. నేను కూడా అప్పుడు 1900 ఇల్లు మొదలుపెట్టి ఆ కన్స్ట్రక్షన్ అయిపోయే చివరిలో నేను ఇసుక లారీ 25,000 పెట్టుకున్నా. 10 టైర్ బండి 25,000. అప్పటికి ఈ గవర్నమెంట్ మారడం, ఆ గవర్నమెంట్ రావడం, దాంట్లో లాస్ట్లో కావాలి కొంచెం ఇబ్బంది పడ్డాను నేను కూడా ఇసుక్కి. అదే ఇసుక ఇవాళ హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళు ఒక టాపీ కార్మికులు అయితేనేమి, మేస్త్రులు అయితేనేమి, కన్స్ట్రక్షన్ కట్టుకునే వాళ్ళు అయితేనేమి, ప్రాపర్ చేసేవాళ్ళు ఇవాళ చాలా హ్యాపీ ఉంది. ఆ 2019కి ముందు ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. అది చంద్రబాబు గారి పుణ్యం అంటూ. అది లేకపోతే ఇసుక కొని ఇల్లు కట్టే ప్రాప్తం లేదు. ఎక్కదాకా ఎందుకు జగనన్న లేఅవుట్లని ఇచ్చినాయి, అవన్నీ ఆగిపోయినాయి. జగన్ ఇచ్చినాయి కట్టలేకనే కన్స్ట్రక్షన్ ఎవరు డబ్బులు లేక చేయలేక కాంట్రాక్టులు తీసుకొని వదిలిపెట్టేశారు ఈ ఇసుక దొరక్క. కాబట్టి ఇవాళ మనం పనులు లేక పనులు లేవు. అప్పుడు పనులు అంటే ఏముంది, ఇసుక లేనప్పుడు ఇంకా 10 మందికి పని దొరకదుగా. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి కడుతున్నారు అంటే దాంట్లో ఎంతమంది లేబర్ బతుకుతారు? టాపీ వాళ్ళు ఉంటారు, ఒక వుడ్ వర్క్ వాళ్ళు ఉంటారు, ఐరన్ వర్క్ వాళ్ళు చాలామంది. ఇటువంటి వాళ్ళు అంతా పనులు లేక చాలా బాధలు పడ్డారులేండి. మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి, హ్యాపీ. ఇలా మనం చాలా సంతోషిస్తున్నాం, చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు అన్ని విషయాల్లోనూ. దీంట్లోనే కాదు, ఇసుకే కాదు, నిత్యావసర సరుకులు కూడా కొంచెం మళ్ళీ సప్లై చేయడం సాగించారు. పెన్షన్లు అయితే ఇబ్బంది లేదు, ఒక్కనాడే ఇచ్చేశారు. అదే వాళ్ళు అయితే ఇబ్బంది పెట్టి అట్టని ఇట్టని వాలంటీర్ల చేత ఇప్పించటం, లేకపోతే మీ వల్ల కాదు ఇవ్వలేరు అంటాం. అందుకని బాబు గారు ఒక్కనాడు 24 అవర్స్లో అవజేయటం. అంటే పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేశారు, 6 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటలకి 95% అయిపోయింది. ఆ ఉన్న 5% నెక్స్ట్ డే ఇచ్చారు. అంత అది మళ్ళీ వాలంటీర్స్ లేకుండా ఓన్లీ సచివాలయం వర్కర్స్తో. అప్పట్లో అప్పుడు ఆయన జవహర్ రెడ్డి గారు ఉండగా ఎలక్షన్ టైంలో ఆయన ఇబ్బంది పెట్టి అట్లా చంపాడు జనాన్ని. అట్లా ఇస్తే అయిపోయేది. ఆయన ఇవ్వకుండా అకౌంట్లకు వేసి అట్టేసి ఆ గాల్పుల్లో బ్యాంకుల చుట్టూ తిప్పి పాపం ముసలాళ్ళని, వయసు మళ్ళీ వాళ్ళు ఎండలో ఏం తిరుగుతారు మనకి తెలియదేముంది. అట్లా చాలామంది చనిపోయారు. ఆ పాపం అంతా వాళ్ళకే చుట్టుకుంది, అందుకే పోయారు శుభ్రంగా. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఏపీ నెంబర్ 1 చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లోనే దాదాపు నెంబర్ 1 అయింది. ఇప్పుడు మనం చూసాము, వచ్చి రాగానే ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు, పెట్టుబడి పెడతామని ఒక 70,000 కోట్లకి. ఆ మెడ్టెక్ సిటీ వాళ్ళు వీళ్ళు ఇంకా ఏరో వియత్నాం వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. బాబు గారు అంటే ఒక విజన్, అది ఆయన నుంచి చెప్పాల్సిన పని లేదు. ఆయన చూసి పెట్టుబడులు అయ్యే వస్తాయి. ఇదివరకు ఎప్పుడు అరాచకం ఉంది కాబట్టి ఎవరు వచ్చిన వాళ్ళు కూడా నిలవలేదు, వెళ్ళిపోయారు. చేసే వాళ్ళని కూడా ఎలగొట్టారు. ఇవాళ పరిస్థితి లేదు. 5 సంవత్సరాల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దిశ అన్నీ మారుతాయి. అది మన కళ్ళెదటే మనం చూస్తాం మళ్ళీ ఈ 5 ఇయర్స్లో. అది నేను పార్టీ పుట్టిన కాడి నుంచి పార్టీలోనే ఉంటున్నాం. 83 నుంచి 95 నుంచి 2000 దాకా నేను ఎనామనస్గా ఎంపీటీ చాలా బాగా చేసాంలేండి. కాకపోతే ఇప్పుడు కొంచెం ఏజ్ మీద పడి తక్కువ తిరుగుతున్నాం పార్టీలో.